కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయంలోనూ మీ మనస్సులోనూ ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను. అవి మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలెను. మోషే ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్న మాటలివి. దేవుని ఆజ్ఞలను ఎట్టి పరిస్థితిలో మరిచిపోకూడదని, దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఈ మాటలను ఎంత సీరియస్ గా తీసుకున్నారంటే, దేవుని వాక్యం ముద్రించబడి ఉన్న పత్రాలను ఒక తోలు డబ్బాలో పెట్టి నుదుటి మీద అలాగే లెదర్ బెల్ట్లతో చేతుల మీద కట్టుకునేవారు. ఈ సాంప్రదాయం ఆనాటి నుండి నేటికి కొనసాగుతుంది. దేవుని మాటల పట్ల వారు అంతటి భయభక్తులు కలిగి ఉండేవారు. మనం వారిలా చేయాల్సిన అవసరం లేదు. కానీ మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలను అంటే మనం చేత్తో చేసే పనులన్నిటి ముందు దేవుని వాక్యం ఉండాలి. మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలను అంటే మన చూపులు, మన మనసులోని ఆలోచనలు వాక్యానుసారమైనవిగా ఉండాలి.